రేవంత్కు చెక్కు పెట్టేందుకేనా మీనాక్షి నటరాజన్ నియామకంపై తీవ్ర చర్చ. సీఎం పనితీరుపై అధిష్టానికి ఫిర్యాదులు. ప్రభుత్వంలో పార్టీలో ఒంటెత్తు పోకడలపై సీనియర్ల గుర్రు. ఇప్పటికే రేవంత్ రెడ్డిని దూరం పెట్టిన రాహుల్ కట్టడి చేసేందుకే ఆమెను పంపారా? ఎస్, ఆమెను ఒక రేవంత్ రెడ్డినే కట్టడి చేయడం కాదు, ఇక్కడ మొత్తం 10 గ్రూపుల దాకా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో 10 గ్రూపులు ఉన్నాయి. ఈ 10 గ్రూపులలో 5 మంది ముఖ్యమంత్రులు కావాలనుకుంటున్నారు. మొన్నటిదాకా ఎట్లుండే అంటే రేవంత్ రెడ్డి ప్రస్తుత సీఎం, ఈయన ఒక్కడే. ఆ తర్వాత బట్టి, ఈయన ఆశావాహుడే. ఆ తర్వాత ఉత్తమ్, ఈయన ఆశావాహే. తర్వాత కోమటిరెడ్డి, ఈయన ఆశావాహే. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు కూడా వచ్చింలేయో రేసులోకి. శ్రీధర్ బాబు వచ్చిండు. శ్రీధర్ బాబు కూడా ఇప్పుడు ఆశావాహే. ఎందుకంటే శ్రీధర్ బాబుకే ఎక్కువ లాబింగ్ చేస్తాడట శ్రీధర్ బాబు. ఈ శ్రీధర్ బాబే ఎక్కువ లాబింగ్ చేస్తాడట ఢిల్లీ నుండి. బ్రాహ్మణ్ కదా, బ్రాహ్మణుల వ్యూహాలు, బ్రాహ్మణుల కథలు వేరే వేరే ఉంటాయి. వాళ్ళు ఒక్క కాడపోయి ఇట్లా పెట్టొస్తే స్కెచ్ దెబ్బ కథమిగా. అగో ఇట్లా ఈ 5 ఉన్నారు. ఈ 5గురితో పాటు ఇంకో కొంతమంది కూడా మేము కూడా ముఖ్యమంత్రులం కావాలి మా జీవితాశయం అని ఇంకో కొంతమంది కూడా ఉన్నారు. కాబట్టి మీరు కొట్టుకొని సచ్చుకుంటా ఇటు నీళ్ళు అందిస్తలేరు, అటు విద్యుత్ అందిస్తలేరు. మేము ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి తెలంగాణ ఇచ్చిన పార్టీ అని ప్రమోట్ చేసుకొని అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ఈ గ్రూప్ తగాదాలంతా ఏంది ఇది? కనీసం రాహుల్ గాంధీ గారో లేకపోతే సోనియా గాంధీ గారో ప్రియాంక గాంధీ గారో ఇటు మోకం చూపించే విధంగా కూడా లేదు మా పరువు. ఎందుకంటే తెలంగాణకు మేమున్నాం, కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాల నుండి తెలంగాణను రక్షించినాం, ప్రజలను రక్షించినాం. కేసీఆర్కు ఆకలి అయినప్పుడాలో కానీ తినేది రోజు పులి లెక్క, పెద్ద పులి లెక్క కేసీఆర్కి ఆకలి అయినప్పుడాలో కానీ తినేది అన్నట్టు చెప్పిండ్రు. తీరా చూస్తే వీళ్ళే తింటాను రోజుకోగాని. వీళ్ళ ప్రభుత్వమే రోజుకోగాని తింటాను. ఇగో రాలిన మట్టిపూలు 437, మళ్ళీ 2 కథమైపోయిండ్రు. కేసీఆర్ హయాంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కడన్నా ఉంటే జర పేపర్ కట్ చేసి నాకు పంపుర్రి చదువుదాం. లేదా మొత్తం 9.5 ఏళ్లలో రైతులు ఎంతమంది నీళ్ళు అందక కరెంట్ అందక ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఏమైనా లిస్ట్ ఉంటే పంపుర్రి. ఇట్లా కాబట్టి ఈ గ్రూప్ తగాదాలకు చెక్కు పెట్టడానికే ఈ నటరాజన్ గారిని పంపిండ్రు, మీనాక్షి నటరాజన్ గారిని.